హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఏపీ 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో తీవ్రమైన అన్యాయం జరిగింది చాలామంది పిల్లలకి. సో ఒక అబ్బాయికి చూడండి, ఫస్ట్ 35 మార్కులు వేశారు. ఆ అబ్బాయికి రీకౌంటింగ్ పెడితే 89 మార్కులు అయితే రావడం జరిగింది. సో ఆ అబ్బాయికి అన్ని సబ్జెక్టులో 95+ ఉన్నాయి. ఒక్క ఇంగ్లీష్ ఫలితాల్లో మాత్రం తేడా వచ్చేసరికి సో ఆ అబ్బాయి ఏం చేశాడు, వెంటనే ఇమీడియట్గా రీకౌంటింగ్కి పెట్టేశాడు. సో రీకౌంటింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ 35 మార్కులు వచ్చాయి. దాని తర్వాత ఏమైందంటే 89 మార్కులుగా వచ్చాయి. సో ఇలాంటిది ఇంకో న్యూస్లో చూడండి, సేమ్ ఇక్కడ చూడండి, ఒక అబ్బాయికి ఫస్ట్ 82 మార్కులు వస్తే ఆ అబ్బాయికి ఫస్ట్ ఏం చేశారంటే 18 మార్కులు మాత్రమే వేశారు. ఇది ఎక్కడ బయటపడిందంటే అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ అబ్బాయికి కూడా అంత అన్ని సబ్జెక్టుల్లో 95+ ఉన్నాయి. ఒక సైన్స్, సోషల్లో 86, 87 ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయిందంటే ఇంగ్లీష్లో మాత్రము 18 వేశారు. సో ఆ అబ్బాయి యాక్చువల్లీ టాపర్ అంట. తర్వాత ఏమైంది, టీచర్స్ అందరూ డౌట్ వచ్చింది, అన్నిట్లో అన్నీ వచ్చేసి 95+ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మాత్రం 18 మార్కులు ఎలా వస్తాయి అనేసి రీకౌంటింగ్ పెడితే సో తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయికి 82 మార్కులతో పాస్ అయ్యాడు అబ్బాయి. సో ఇలాగా చాలా చిత్రాలు జరిగాయి. ఈవెన్ మా స్కూల్లో కూడా ఒక అబ్బాయి టాపర్ అనమాట. ఆ అబ్బాయికి ఫస్ట్ తెలుగులో 72 వచ్చాయి, మళ్ళీ రీకౌంటింగ్లో మళ్ళీ ఏమైందంటే ఆ అబ్బాయికి 92 వచ్చాయి. సో అట్లా చాలా జరిగాయి. సో మీకు కూడా చెక్ చేసుకుంటే, చాలామంది ఎవరికైతే డౌట్ ఉంటే వాళ్ళందరూ చెక్ చేసుకుంటారు. మీకు మార్కులు పెరిగాయి లేదా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉంటే బెటర్, ఎందుకంటే విద్యార్థి మానసికంగా సంఘర్షణకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి లోటుపాట్లు లేకుండా ఉపాధ్యాయులు కూడా కొద్దిగా జాగ్రత్తగా కరెక్షన్ చేస్తే విద్యార్థుల లైఫ్ అయితే బాగుంటుంది. సో అండ్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.